Okay, next problem from system of circles. So find the equation of the circle passing through 0, 0 and center lies on this line x plus y is equal to 4 and orthogonally cuts this circle x square plus y square minus 4x plus 2y plus 4 is equal to 0. సో ఈ విధంగా మూడు కండిషన్స్ ఇచ్చారు. మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలి. మన సర్కిల్ ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది, ప్లస్ మన సర్కిల్ యొక్క సెంటర్ ఈ లైన్ మీద ఉంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. సెంటర్ లైస్ ఆన్ దిస్ లైన్ అండ్ ఆల్సో అవర్ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ విత్ దిస్ సర్కిల్. సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్. ఓకే, సో మనం రిక్వైర్డ్ సర్కిల్ మనం సొల్యూషన్ రిక్వైర్డ్ సర్కిల్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. సో మన రిక్వైర్డ్ సర్కిల్ మనం జనరల్ ఫామ్గా తీసుకుంటాం. ఇది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఆరిజిన్ గుండా పాస్ అవుతుందంటే ఎక్స్ ప్లస్లో 0 వై ప్లస్లో 0 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్లో 0 వై ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో దెన్ వీ గెట్ ఆల్ జీరోస్. దీస్ ఆర్ ఆల్ జీరోస్. ఇవన్నీ కూడా జీరోస్ అయిపోయినాయి. ఫైనల్లీ వీ గెట్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా మనకి c అనేది 0 వచ్చేస్తుంది. అట్లానే సెంటర్ లైస్ ఆన్ దిస్ లైన్. సెంటర్ అనేది ఈ లైన్ మీద ఉంది. సెంటర్ lies on the line x plus y is equal to 4. ఓకే, సో సెంటర్ అంటే అర్థం ఏంటి? మైనస్ జీ మైనస్ ఎఫ్. అది ఈ లైన్ మీద మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఎక్స్ అంటే మైనస్ జీ, వై అంటే మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఆ 4ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే దట్ ఎంప్లాయిస్ మైనస్ జీ మైనస్ ఎఫ్. 4 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే -4 ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అట్లానే మన రిక్వైర్డ్ సర్కిల్ అనేది ఈ సర్కిల్ తోటి ఆర్థోగోనల్గా ఉంది. అవర్ సర్కిల్ ఈజ్ orthogonal with x square plus y square minus 4x plus 2y plus 4 is equal to 0. ఓకే, సో ఈ సర్కిల్తో ఆర్థోగోనల్గా ఉంది కాబట్టి ఈ సర్కిల్లో మనం g డాష్ ఎఫ్ డాష్ సి డాష్ వాల్యూస్ మనం నోట్ చేసుకోవాలి. సో దాన్ని మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకున్నట్లయితే 2g డాష్ అనేది ఎక్స్ కోఎఫిషియంట్ మనకి 2g డాష్ అవుతుంది. అట్లానే 2f డాష్ వై కోఎఫిషియంట్ అనేది 2f డాష్ అవుతుంది. అట్లానే కాన్స్టాంట్ సి డాష్ అనేది ఇక్కడ +4. సో 2 క్యాన్సిల్ అవుతుంది. g డాష్ అనేది -2. సో ఇక్కడ 2 1 ఎఫ్ డాష్ అనేది 1. ఓకే, సో కండిషన్ ఫర్ ఆర్థోగోనాలిటీ ఆఫ్ సర్కిల్స్. 2 సర్కిల్స్ ఆర్థోగోనల్గా ఉన్నాయి అంటే దాని కండిషన్ 2g డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. ఓకే, సో ఇందులో g అంటే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి వాల్యూ. అది g డాష్ -2 ప్లస్ 2 ఇంటూ f అంటే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. f డాష్ అంటే 1, c అనేది 0 ప్లస్ c డాష్ 4. సో -4g ప్లస్ 2f. ఆ 4ని కూడా మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం 2 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 2 2 1 2 2 లెట్ us say this is equation number 3. ఓకే, సో 2ని 3ని సాల్వ్ చేసినట్లయితే మనకి
GF values వచ్చేస్తాయి. Let us see that. Okay, solving equation 2 and equation 3. So 2 plus 3 తీసుకుందాం మనం. సో ఈక్వేషన్ 2 వచ్చేసి -g - f - 4 is equal to 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 -2g ప్లస్ f - 2 is equal to 0. ఓకే, సో ఇక్కడ -f ప్లస్ f క్యాన్సిల్ అయిపోతుంది. -g - 2g రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకోవాలి, గుర్తు మైనస్ ఉంటుంది. -3g -4 - 2 -6. సో -3g is equal to -6 రైట్ సైడ్ వస్తే +6. సో 3 1 జా 3 2 జా. సో g is equal to మైనస్ అనేది రైట్ సైడ్ తీసుకుంటాం, -2. సో అట్లానే ఈక్వేషన్ 2 తీసుకొని అందులో gని సబ్స్టిట్యూట్ చేస్తే సో ఈజీగా మనకి f వాల్యూ వచ్చేస్తుంది. సో మైనస్ ఆఫ్ g అంటే -2 -4, f అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -4 is equal to f. therefore f ఈజ్ ఆల్సో -2. 2 - 4 అంటే మళ్ళీ -2నే వస్తుంది. ఆల్రెడీ c వాల్యూ 0. therefore రిక్వైర్డ్ సర్కిల్ is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. దీన్ని మనం రిక్వైర్డ్ సర్కిల్గా తీసుకుని ఇందులో మనం gfc వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ g అంటే -2 ప్లస్ 2 ఇంటూ f అంటే -2, c అంటే 0. సో ఫైనల్గా దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సర్కిల్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 - 2 జా -4x 2 - 2 జా -4y is equal to 0. okay, so this is the required circle. Thank you.